నమస్కారం. వినుకొండకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. పట్టణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పిట్టం మండల బాలికపై కుక్కల దాడి, వైద్యశాలకు తరలింపు. జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు లభిస్తాయన్నారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. స్థానిక 12వ వార్డు అంబేద్కర్ కాలనీలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 వరకు రేషన్ దుకాణాలు సేవలు అందిస్తున్నాయని, మొత్తం 1.43 కోట్ల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వం ద్వారా పేదలకు చౌక బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ పథకాన్ని ఇంకా సమర్థంగా అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఇంటి గడపకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా బియ్యం, సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. గతంలో లాగా దుకాణాల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ డీలర్లకు అధునాతన ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నామని, వేగంగా పంపిణీ చేయడానికి వారికి చాలా సులభతరం అవుతుందన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు మన వినుకొండలో అంబేద్కర్ నగర్ లో పేదల కాలనీలో పంపిణీ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు 30,000 రేషన్ షాపుల నుండి 1,43,00,000 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాం. నిరుపేదలకు ప్రతి నెల ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం లబ్ధిదారులకి ప్రతి కేజీ లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం, అక్రమాలను అరికట్టడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1,43,00,000 మందికి పేద ప్రజలకి ఈ స్మార్ట్ కార్డు అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వలన రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా లబ్ధిదారుడు ఏదైనా పని మీద వెళ్తే అక్కడే వాళ్ళు 10 రోజులు అక్కడ ఉంటే అక్కడే తీసుకోవచ్చు. అంతేకాదు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇచ్చారు, 1967 టోల్ ఫ్రీ నంబర్ 1967. ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, రేషన్ సరిగా అందకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, లబ్ధిదారుడికి న్యాయం జరిగేట్టు చేస్తుంది. అంటే రేషన్ లో అవకతవకలు జరగకుండా ఉండడానికి లబ్ధిదారుడికి 100% మేలు చేయడం కోసం అందించాలనే లక్ష్యంతో ఈ టోల్ ఫ్రీ నంబరు 1967 టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ ఏ ఊర్లో తీసుకుంది, ప్లేస్ తో సహా ఎన్ని కేజీలు తీసుకున్నారు, మరి ఎంత తీసుకున్నారు అనేది మొత్తం కూడా వస్తుంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది కూడా ఈ స్మార్ట్ కార్డు లో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డు వలన అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి పేద ప్రజలకి. అందుకోసమే మరి ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ స్మార్ట్ కార్డు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు హాజరు కావాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ జీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో సమావేశాలు చాలా అర్థవంతంగా ఉంటాయని, గతంలో ఉన్నట్లు గందరగోళాలు, దూషణలు లేవని, ఏ విషయంపై అయినా అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. సమస్యలపై చర్చిద్దామని, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి కావాల్సినంత సమయం కూడా ఇస్తామని, వాళ్ళు అసెంబ్లీకి రావాలని కోరుతున్నామన్నారు. ఇప్పుడైనా ధైర్యం చేసుకుంటే దుష్ప్రచారాలు కట్టి పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉండబోతుందన్నారు. సమావేశాలు విజయవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 18 నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లొల్లి తప్ప అందరినీ అవమానించటము, అతను మాజీ ముఖ్యమంత్రి తో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలని రోజు తిట్టడం, అసెంబ్లీలో అవమానపరచడం, ఇదే సరిపోయింది సమయం. ఒక్క అసెంబ్లీ ద్వారా ఒక్క మంచి పని చేసింది లేదు గత ప్రభుత్వంలో. మరి ఈ రోజు అసెంబ్లీని అతి పవిత్రంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేనప్పటికీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష బాధ్యతను కూడా వీళ్ళే పోషిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరు పడిపోయింది, మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావట్లే, జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇదేం సభ్యతో సంస్కారం అర్థం కావట్లా. నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే. రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు చాలా చక్కగా మంత్రుల్ని అనేక ప్రశ్నల రూపంలో మంత్రుల్ని ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలు చూపించాలని మంత్రులను అడుగుతా ఉన్నారు అసెంబ్లీలో. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నటువంటి ఈ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల మీద వాళ్ళకి ఏదైనా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా. ఎరువులు అని గోల్ చేస్తున్నారు. ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. దేనికి కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలతోటే ఓడిపోయారు. 5 ఏళ్లు అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు. జనాలకు మాత్రం పనులు చేయలే, అభివృద్ధి శూన్యం. అనేక మంది, లక్షల మందికి పంగనామం పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా. అందుకోసం గత ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది. ఒక్క హామీ నిలబెట్టలేదు. ఈ రోజు అన్ని హామీలు సంవత్సరం 4 నెలల్లోనే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా ప్రజలకు అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ దేశంలో అనుందా? ఇచ్చిన హామీల్ని మొత్తం 1 year లోనే అన్ని పథకాలు ప్రజలకు ఇవ్వడం ఈరోజు ఇదే చరిత్రలో ఎక్కడా లేదు. 4000 పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఇస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో 1000 రూపాయలు 2000 ఇస్తా ఉన్నారు. కానీ పెన్షన్ 4000 ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సంక్షేమానికి పెద్ద పెట్టేశారు. అట్లాగే ఈ రోజు పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రావాలి, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. వాళ్ళు ఇది ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో వేదికగా ప్రజా సమస్యలు రమ్మని మాట్లాడతాం. అంతేగాని రోజు దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. దుష్ప్రచారాలని ప్రజలు నమ్మలేదు. అందుకే 151 సీట్ నుండి 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు మీ అసత్య ప్రచారాలు, దుర్మార్గాలు నమ్మలేదు కాబట్టే, మీ దుర్మార్గాలు, దోపిడీలు ప్రజలకు అర్థమైనాయి కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అంటే కనీసం ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత చేయండి. ఒక చీఫ్ విప్ గా అసెంబ్లీకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. ప్రజలకు మేలు చేసే విధంగా అర్థవంతంగా చర్చిద్దాం రండి. మీకు కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తాం. అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి కావాల్సిన సమయం కూడా ఇస్తాం. అలాగే ఈ రోజు అసెంబ్లీ ఒక దేవాలయం లాగా చక్కగా ప్రజా సమస్యల మీద చర్చిస్తూ ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ప్రజలందరికీ ప్రయోజనంగా, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలు కూడా బాగా జరిగినాయి. ఈసారి అసెంబ్లీ సెషన్స్ కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పెట్టుకుని, మంచి సాంప్రదాయాల్ని, అట్లా మంచి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల వేదిగా నిలబడుతుంది. 18 నుండి జరగబోయే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఈ సెషన్ కూడా, ప్రతి సెషన్ కూడా విజయవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. 17న శ్రీశక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలోని గంగినేని ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు శ్రీశక్తి విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, మహిళలను తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు చీఫ్ విప్ జీవీ. అక్కడే ఉచిత వైద్య పరీక్ష శిబిరం కూడా ఉంటుందని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు 70-80 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17 ఉదయం 10 గంటలకి మన గంగినేని ఫంక్షన్ హాల్లో ఆడవాళ్ళకి మెడికల్ హెల్త్ పరీక్షలు ఉంటాయి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. 20 ఏళ్ల వాళ్ళకి కూడా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. అది స్టార్టింగ్ లోనే దాన్ని కనిపెడితే మందులతో తగ్గిపోతుంది, తక్కువ మందులతో తగ్గిపోతుంది. అందువలన క్యాన్సర్ టెస్టింగ్, బీపీ, షుగర్ టెస్టింగ్, రకరకాల మెడికల్ టెస్టులు, సుమారు 70-80 మెడికల్ టెస్టులు కూడా ఆ రోజు గంగినేని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది, మహిళల ప్రోగ్రాము గంగినేని ఫంక్షన్ హాల్లో ఎల్లుండి 17వ తారీఖున 17వ తారీఖు ఉదయం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ పట్టణం మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల దాడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. పిట్టం మండల కుక్కల దాడిలో 5 ఏళ్ల బాలికతో పాటు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలికను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నసరాపేట కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో DR మురళి, RDO మధులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. వినుకొండ RTC నుంచి అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి 32 బస్సులు 70 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ కార్యక్రమానికి 3 మాస్టర్లు ప్రకటించగా 4 మాస్టర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది గత 2 రోజులుగా విధులకు హాజరు కాలేదు. దీంతో DM సిబ్బందితో చర్చలు జరిపి సిక్లకు సెలవులు మంజూరు చేశారు. దీనితో సిబ్బంది సోమవారం విధులకు హాజరు అయ్యారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.